తెలంగాణలో వైదిక బ్రాహ్మణులు అనేక సమస్యలతో వివక్షత గురవుతున్నారని తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మురుకుంట రాజేశ్వర శర్మ, పుప్పల రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య విష సంస్కృతి వల్ల దేశంలో ఎక్కడ ఏది జరిగినా కూడా బ్రాహ్మణులపై దాడులు చేయడం, బాధ్యులను చేయడం వంటివి జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు డిమాండ్లతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నిరుపేద బ్రాహ్మణులకు నెలకు 15,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. రాబో కాలంలో బ్రాహ్మణుల భద్రత కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది శాఖాపరంగా జనగణన చేయాలని అన్నారు. అలాగే ముఖ్యంగా అర్చకులకు, పురోహితులను సంరక్షించడానికి ప్రత్యేకంగా ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నామని అన్నారు. ఏవైనా ఇబ్బందులు, ప్రతిపాదనలు, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కార మార్గం చూపాలని అన్నారు. గ్రామాల్లో చాలామంది నిరుపేద బ్రాహ్మణులు ఉన్నారని, వారందరూ వివక్షత గురవ్వడం, బ్రాహ్మణులపై దాడులు చేయడం వంటి వాటిపై ప్రధాన డిమాండ్లతో పాటు అట్రాసిటీ చట్టం కూడా రూపొందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తామని తెలియజేశారు. బ్రాహ్మణులకు పలు సామాజిక వర్గాలు కూడా మద్దతు తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాడ పాపయ్య శర్మ, నారాయణం చక్రవర్తి, చాడా చిన్మయ శర్మ, ప్రకాష్ శర్మ, వేమవరపు వెంకటరమణ శర్మ, అర్పిత తదితరులు పాల్గొన్నారు. అనేక సమస్యలతోని వైదిక బ్రాహ్మణులు వివక్షతకు గురవుతున్నారు. ఆ సందర్భంగా మా యొక్క ప్రభుత్వానికి రేపు రాబో కాలంలో మాకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు ఏందనేది శాఖాపరంగా జనగణన ఒకటి చేయాలి. అలాగే అర్చకులకు, పురోహితులను సంరక్షించడానికి ప్రత్యేకంగా ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, మా కోరికలు ఏవైనా ఇబ్బందులు మాకు సంతృప్తి చెందకుంటే మాత్రం ప్రభుత్వానికి మేము గట్టిగా మా కార్యాచరణ మాకుంది. ఇతర సంఘ అంటే మన సామాజిక సంఘ నాయకులతో కూడా మాట్లాడుతున్నాము. అలాగే ఇతర కుల సంఘ నాయకులతో కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క సమాజాన్ని ఒక మంచి ధర్మం వైపు నడిపించేది బ్రాహ్మణులే. కాబట్టి ఇతర కులాలు కూడా మాకు చాలామంది సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. మేము కూడా సమాజంలో ఒక భాగస్వాములం. ఏదో అగ్రమణ వాళ్ళని మనం పక్కకు పెట్టకుండా సమాజంలో మమ్మల్ని కూడా, మా బాధలు కూడా, ఏదైతే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామాలలో బహిష్కరణకు గురవుతున్నారు, వివక్షతకు గురవుతున్నారు. పాశ్చాత్యులు ఏది చేసినా బ్రాహ్మణుల మీదనే మొదటగా దాడి చేస్తున్నారు. కాబట్టి మేము అట్రాసిటీస్ చట్టం కూడా రూపొందించాలనేది మా డిమాండ్లలో పెట్టాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం ఏంటంటే, గత ప్రభుత్వంలో వైదిక సంఘాన్ని చాలా వివక్షతకు గురైంది. అలాంటి పరిస్థితులు మీ ప్రభుత్వంలో రాకుండా ఉండాలని ముందుగా మీకు ఈ విజ్ఞప్తి పత్రం అందజేస్తున్నాం. మా అధ్యక్షులు, నా పేరు మురుకుంట రాజేశ్వర శర్మ అండి. తెలంగాణ రాష్ట్ర వైదిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతకుముందు మా ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి క్షేమాన్ని కోరేటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు మాత్రమే. ఎందుకంటే అతనికి ఇష్టం ఉన్నా లేకున్నా సంధ్యావందన సమయంలో లోకా సమస్త సుఖినో భవంతు అని కోరేవారు కేవలం బ్రాహ్మణుడు మాత్రమే అని చెప్పక తప్పదు. మరి అలాంటి బ్రాహ్మడు సమాజంలో ముఖ్యంగా సినిమాలలో మరి దేవాలయ అర్చకులకు వాళ్ళ యాజమాన్యంతో ఎన్నో ఇబ్బందులు రావడం వల్ల అత్యవసరంగా ఈనాడు ఏ సంఘానికి వ్యతిరేకం కాదు వైదిక బ్రాహ్మణ సంఘం అయినా మా ఉనికిని చాటుకోవడానికి దామాషా ప్రకారంగా వైదికులకు రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఫలితాలు పొందడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో అనేక వివక్షతలున్నాయి. కేవలం 1-2 వర్గాల వారికే వారు సహాయం అందించడం జరిగింది. అలా కాకుండా వైదిక సంఖ్యాపరంగా వైదిక బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు. వైదిక బ్రాహ్మణుడు మరి ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నాడు. కాబట్టి వాళ్లను ఏదో విధంగా మా సంఘాన్ని ఉనికిని ప్రభుత్వం దృష్టికి తేవాలని, తద్వారా వృద్ధ పౌరోహితులకు, గ్రామాలలో నివసించే వారికి నెలకు ఒక 10,000 భృతి ఇవ్వాలని, మరి విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో మరి చేయుతను పొందాలని, ప్రభుత్వం పొందాలని, అదేవిధంగా మరి ముఖ్యంగా మరి ఏ సంఘానికి వ్యతిరేకం కాదు,
మరి ఇతర సంఘాల వాళ్ళు కూడా ఎంతోమంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మాకు ఏ శుభకార్యమైన అశుభకార్యమైన మొట్టమొదలు అక్కడికి వచ్చేది బ్రాహ్మడు. అలాంటి బ్రాహ్మడు దినాతి దీన స్థితిలో ఉండడం వల్ల మరి ఆ బ్రాహ్మడికి చేయుతనివ్వాలి, మేము కూడా అందరం సహకరిస్తాము, మీ సంఘానికి మా తోడ్పాటు అందిస్తామని అన్ని సంఘాల నాయకులు కూడా అంటున్నారు. ముఖ్యంగా ఒకటి ధనబలము వైశ్య జాతిలో బాగా ఉంది, బుద్ధిబలము బ్రాహ్మణులలో ఉంది. ఈ రెండు కలిసినట్టయితే మా వైశ్య జాతి ప్రముఖులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ రెండు కలిసినట్టయితే ప్రభుత్వ పరంగా కానీ ఇతర సామాజిక పరంగా కానీ ఎన్నో సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ మధ్యనే విశ్వంభర పంచభూత సాక్షిణ్య సర్వదేవత అని పత్రికను స్థాపించి V3 ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలను కూడా ప్రభుత్వ దృష్టికి తెస్తున్నటువంటి V3 ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆశీస్సులు తెలుపుతూ మరి శుభం భూయాత్. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, జై పరశురామ్, జై పరశురామ్, జై పరశురామ్.